ఈరోజు ముఖ్యంగా మన మధ్య లేకపోవచ్చు. ఈరోజు ఎప్పుడు కూడా ఇదివరకు అయితే మాకు బాగా దగ్గర సంబంధం వీరయ్య చౌదరి. ప్రతి విషయంలో కూడా మా దగ్గరికి వచ్చటం, ఏ సమస్యలు ఉన్నా కూడా డిస్కస్ చేయటం, ఎక్కడన్నా మండలంలో ఉన్నా, నియోజకవర్గంలో ఉన్నా, లేకపోతే వ్యక్తిగతంగా వ్యాపారాలు ఉన్నా, ఇవన్నీ కూడా ఎప్పుడు సమస్యల మీద కూడా ఎప్పుడు కలుస్తా, ఎప్పుడు కూడా మాకు దగ్గరగా సంబంధాలు ఉండే వ్యక్తి వీరయ్య చౌదరి గారు. అదేవిధంగా వీరయ్య చౌదరి గారు ఇదివరకు కూడా రాజకీయాల్లో కూడా చాలా చురుగ్గా అన్ని విధాలు కూడా పార్టీని ఆ మండలంలో ఏ విధంగా తీసుకెళ్లాడో మనందరికీ కూడా తెలుసు. ఆయన ఎంపీపీగా చేశాడు, అదేవిధంగా ఆయన బాపట్ల వైస్ ప్రెసిడెంట్గా చేశాడు. అదేవిధంగా ఎన్నికల ముందు కూడా ఎన్నో చీరాలకు కూడా ఇన్ఛార్జిగా ఆ రోజు ఎన్నికలకు కూడా అక్కడికి పార్టీ పంపించడం జరిగింది. కాబట్టి అనేక తెలుగుదేశం అనగానే ఇప్పుడు కూడా ముందుండి కార్యకర్తలకి అండగా ఉండి ఏ సమస్యలున్నా ఆ రోజు రైతుల పాదయాత్ర ఉన్నప్పుడు కూడా ఆయన చేసింది మనం చూసాం. అంతకుముందు ఒకసారి నిరాహార దీక్ష చేసి అట్లానే ఆమరణ నిరాహార దీక్ష కూర్చొని అందరం కూడా పోయేసి ఆ రోజు కూడా సంఘీభావం చేయటం, రైతుల కోసం మనం ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా ఎప్పుడు ఒక చేయటం, ఎన్నో కార్యక్రమాలు కూడా చేసే దాంట్లో మన వీరయ్య చౌదరి గారు ముందుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితుల్లో కరెక్ట్గా సంవత్సరం పోయిన ఏప్రిల్ 23వ తారీఖున ఆయన అనవసరంగా ఏదో విధంగా కక్ష పెట్టుకొని ఆయన మన మధ్య లేకుండా చేయటం చాలా బాధాకరమైన విషయం. అయినా కూడా ఆ రోజు ముందే, ఒక 2 నెలల ముందే ఆ రోజు స్వామి గారిని, నన్ను ఒకసారి లోకేష్ గారు కూడా అడిగారు, ఏం చేద్దాం, ఏమి ఇవ్వాలి, ఆయన యోగాలని కూడా బాగా చేశాడు, పార్టీకి కూడా బాగున్నాడు అని అడగటం కూడా జరిగింది. అప్పుడు ఏదో విధంగా ఒక చైర్మన్ నామినేటెడ్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఆ రోజు మేము చెప్పడం కూడా జరిగింది. ఈరోజు ఆయన మధ్యలో లేకపోయినా ఈరోజు సుచిత్ర గారికి మనకి చైర్మన్గా ఇవ్వటం, ఆమె కూడా చురుగ్గా ఈరోజు మండలంలో అనేక కార్యక్రమాలు కూడా పాల్పంచుకోవటం, కార్యకర్తలు నిరాశపడకుండా అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఆమె కూడా పార్టీ కోసం సేవలు చేయటం చాలా సంతోష విషయం. కాబట్టి భవిష్యత్తులో కూడా మేమందరమే అండగా ఉంటాం. తప్పకుండా మీకు ఏ సమస్య వచ్చినా, ఏది వచ్చినా కూడా మీరు ఫోన్ చేసి చెప్పండి. తప్పకుండా కూడా మేమందరం కూడా మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో, మన జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలు అందరం కానీ, నాయకులు కానీ యూనిటీగా ఏ జిల్లా లేదు. కాబట్టి ఒక ఫోన్ తోటి అందరం 2 గంటల్లో అసెంబ్లీ అవుతాం. కాబట్టి మీరు ఏ సమస్య ఉన్నా కూడా చెప్పినా కూడా తప్పకుండా మేము ముందుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తూ